హలో అందరికీ! ఈరోజు నేను మీకొక మంచి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ. బిర్యానీ అనంగానే ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకోకండి. ఇది చాలా సింపుల్‌గా, చాలా తొందరగా రైస్ కుక్ చేసినంత తక్కువ టైంలో అయిపోతుంది. మరి ఎలాగో చూద్దామా? సో, దీనికోసం ఫస్ట్ నేను 1 ½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో, మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. నేనిక్కడ 1 ½ గ్లాస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి, వాటర్ పోసి నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి. నానుతుంది. సో, మెయిన్ ప్రాసెస్‌కొచ్చేస్తే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అన్నా, లేదంటే నెయ్యన్నా తీసుకోండి. అది వేడెక్కిన తర్వాత స్టార్ అనీస్, షాజీరా చెక్క, లవంగం ఇంకా ఇలాచీ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది తీసుకోవాలి. చిన్న మీడియం సైజ్‌వైతే ఒక 2 ఆనియన్స్ పడతాయి. నేను పెద్ద సైజ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి. వీటితో పాటు మనం బగారా రైస్ అయినా, బిర్యానీ అయినా ఫస్ట్ వాటి కోసం మంచి ఫ్లేవర్ కోసం ప్రిఫర్ చేసేది పుదీనానే కదా! సో, ఒక కట్ట పుదీనా ఆకు కూడా వేసుకోండి. ఇవంతా మంచిగా వేగనివ్వాలి. అయితే ఇందులోనే వీటికి అంటే ఆనియన్‌కి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ సాల్ట్ ఓన్లీ ఆనియన్‌కి సరిపడానే వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు. రైస్‌కి లాస్ట్‌లో కూడా వేసుకోవచ్చు. సో, నేను ఇప్పుడు ఆనియన్‌కి ఫ్రై అవ్వడానికి సరిపడానే వేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి వేగనివ్వండి. దీంతో పాటు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇవంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టాం కదా రైస్, బాస్మతి రైస్ వాష్ చేసుకొని. సో, ఆ రైస్ వేసేసుకోవాలి. ఇవి వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. లేదంటే ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో, నిదానంగా మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడినంత వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్‌కి కొంచెం తక్కువ అంటే 2 ½ కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రైస్‌కి సరిపడా ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఇందాక ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేశాను కదా! మళ్ళీ ఇంకా కొంచెం హాఫ్ టీ స్పూన్ ఆయి సాల్ట్ వేస్తున్నాను. దీంతో పాటు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి అన్నీ కలిసేలాగా మంచిగా నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. నెయ్యి వేసుకునే వాళ్ళు పైనుంచి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా బావుంటుంది. ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోపు మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాం. సో, దీనికోసం పన్నీరు ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసి ఈ పన్నీర్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. మామూలుగా పన్నీర్ బిర్యానీ అయినా, వెజిటబుల్ బిర్యానీ అయినా ఏదైనా కూడా మనం బిర్యానీ ప్రాసెస్‌లో చేస్తే చాలా టైం పడుతుంది. సో, ఇలా చేసుకున్నారంటే బిర్యానీ లాగానే కావాలంటే ఫైనల్‌గా కూడా మనం దాన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్రై పీస్ బిర్యానీ అని గ్రేవీ పక్కకు సెపరేట్‌గా పెట్టుకొని గ్రేవీ కలుపుకుంటూ తింటే చాలా అంటే చాలా అమృతంలా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 5, 6 పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని, ఇవి కొంచెం క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలి. అలానే ఒక స్పూన్ జీలకర్ర గూడా. ఇవి కొంచెం ఫ్రై అవుతే మనకి నోటికి తాకుతూ మంచిగా ఉంటుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా. అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. నేను పెద్ద సైజ్ కాబట్టి ఒకటి వేశాను. మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. అంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఆనియన్ వేసుకోండి. సో, ఈ ఆనియన్‌కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. నేను ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వేరే గ్రేవీస్ కోసం ఎక్కువ ఏమీ వేయట్లేదు. అదే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అంటే కలుపుకోవడానికి కొంచెం మసాలా గ్రేవీ ఎక్కువ తాకాలి అనుకున్నప్పుడు ఒక 2 టొమాటోస్ కూడా సన్నగా తరిగి లేదంటే ప్యూరీ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్‌లో ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు, మీ రుచికి తగ్గట్టు కొంచెం కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలానే గరం మసాలా, కొంచెం కసూరి మేతి. ఇవన్నీ వేసుకొని
మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్‌కి మనం కొంచెం పెరుగన్నా లేదంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పెరుగు ఏంటంటే గ్రేవీ కోసమనని పెరుగు వేస్తాము. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే పెరుగు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. దీంతో పాటు టమాటో ప్యూరీ కూడా వేసుకోండి. అప్పుడు గ్రేవీ ఎక్కువ వస్తుందనమాట. సో, ఇవి ఒక నిమిషం ఆయిల్ పైకి తేరుకునే వరకు వేగనివ్వండి ఈ గ్రేవీని. ఇప్పుడు ఈ వేగిన గ్రేవీలో మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పన్నీర్ పీసెస్ కూడా వేసేసి కొంచెం హైలో పెట్టుకొని కలిపేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేస్తే ఫ్రై అయిన పన్నీర్ మళ్ళీ సాఫ్ట్‌గా మెత్తగా అయిపోతుంది. సో, అందుకే హైలో పెట్టి ఫాస్ట్‌గా 2 మినిట్స్ 1 మినిట్ కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోండి. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని ఒక్కసారి కలిపి పక్కకు పెట్టేసుకోండి రైస్ అయ్యే వరకు. ఇప్పుడు రైస్ కూడా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టాం కదా పన్నీర్ కర్రీ. సో, ఆ పన్నీర్ మొత్తం ఇట్లా బౌల్‌లోకి తీసుకుంటున్నాను. అంటే డిష్ అవుట్ చేసుకోవడానికి. పైనుంచి బాస్మతి రైస్ ఏదైతే కుక్ చేసుకున్నామో బిర్యానీ కోసం ఆ రైస్ కూడా వేసేసి అంటే నేను సర్వింగ్ కోసమనని అట్రాక్టివ్‌గా ఉంటుందనని చెప్పి ఇలా చేస్తున్నాను. మీరు డైరెక్టే పెట్టుకోవచ్చు. సో, ఇలా బౌల్‌లో తీసుకొని ప్లేట్ వేసి రివర్స్ చేసేస్తే సింపుల్‌గా డిష్ అవుట్ చేసుకోవడానికి, చూడ్డానికి, సర్వింగ్‌కి చాలా బావుంటుంది. ఇట్లా అనమాట. ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ గ్రేవీ మొత్తాన్ని రైస్‌లో మిక్స్ చేసేస్తే డైరెక్ట్ పన్నీర్ బిర్యానీ లాగా కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ వెంటనే ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.